సో ఫార్ సో అది దాంతో అర్థం చేసుకుంటాం. పండెల్లో కూడా చాలా పెద్ద స్పైడర్ సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్ ఉంటుంది. ఈ సినిమా కూడా అదేలాగా అంటే బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండ్రి అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే విఎఫ్ఎక్స్, అది నాకు తెలియదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయడం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్ అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్ వచ్చారు, కేవ్ సెట్ వచ్చి ఆ సెట్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్. జనరల్ గా గ్లిమ్స్ లో మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకు ముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హావ్ స్పెంట్ ఎ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని సెట్స్ ఎలా వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. In the same way, when I spoke to Rajiv, ఆయన ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత CG aspects గురించి, ఇందులో ఉన్న CG elements గురించి when I'm discussing with him, so when I understood how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. అలాగే each and every technician, editor అవ్వచ్చు, music director అవ్వచ్చు, so that's how it got evolved. Okay? So we have done an immense pre-production for this, almost 1 year ప్రీ-ప్రొడక్షన్ జరిగింది. సో ఛాలెంజెస్ అంటే మెయిన్ గా విఎఫ్ఎక్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే టైం. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్. బాబీ గారు ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్ని కూడా కట్ చేసుకుని మరీ షూట్ చేసామని చెప్పారు. అంటే ఇది కార్తిక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి, నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గవచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ కార్తిక్ కానీ డిస్కస్ లాట్ ఆన్ హౌ టు అచీవ్ ది బెస్ట్ కథ తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ గానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. అందరూ కోఆపరేట్ చేస్తే దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది ఇది అవుతుంది. నథింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ అనేది ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వి స్పెండ్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ స్క్రీన్. మన కొత్త సినిమా చూస్తే కదా అర్థం. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీద ఇది ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, ప్రొడక్షన్ వెహికల్స్ లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన. అదే కార్తిక్ గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటి నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందని మాట్లాడుతూ ఎప్పుడు చేయదండి కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే కార్తిక్ గారు సార్, కార్తిక్ గారు సార్, అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్ గా సుకుమార్ సార్ ఆబ్వియస్ గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే he is also involved into the screenplay of the film, giving those inputs. So అలా ఆయన
he has done a great job in screenplay, like ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్ करते हुए तो जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही सर ने, कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेक्युलर, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है, विच इज़ अ टीम कैरेक्टर, उनका पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार हूँ और आपको एंटरटेन करता रहा. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीजर में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज देयर. तो काफ़ी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफ़ी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था, तब मैंने ये बहुत ही ध्यान में रखा, और मेरा कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या. చాలా బాగుందండి, మీ లుక్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్ కి. ఏంటంటే మేజర్ గా అక్నేన్ ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలు డిఫరెంట్ గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు అంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్ గా 500 నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు. అంతే కదా మరి, కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి, తండ్రితో ఒక మెట్టెక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా, సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్ గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్, బికాస్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్, ఒక శివ, ఒక గీతాంజలి, ఒకటి అలాగా కంటెంట్ తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. జనరల్ గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్ గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలా మంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది ఫిల్మ్స్? ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్ని పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్, అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తాను. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ some of the actors. So I think we have to, it's our responsibility to do something different, try something different. Alage generation ni మనం ఎక్సైట్ చేయగలుగుతాం. సో that's my ideology. కార్తిక్ సార్, యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి, సినిమా వరకు రిలీజ్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్ట్, ఇట్స్ క్రిప్టిక్ మెసేజ్ అండి. అదినేష్ గారు, అదినేష్ గారు ఒకసారి మైక్. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదిల 2 చేశారు, సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్ లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది ఇది కొత్తగా ప్రజెంట్ చేయడం? కష్టం లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ నాకు విరూపాక్షం, సో ఈ జానర్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, బికాజ్ మళ్ళీ టీమ్ అప్ చేయడానికి సేమ్ ప్రొడక్షన్ విత్ సేమ్ డైరెక్టర్. ఇట్స్ నోన్ పీపుల్ knows me better,
సో నా దగ్గర నుంచి ఇఫ్ ఐ గివ్ ఎనీ న్యూ థాట్స్ acceptance ఉంది. So in that perspective I'm very happy that I can able to do more. I can raise the bar at Virupaksham Avaram and movie. Then I will have a bigger scope in the full movie to offer to the films. బాబీ గారు, ఈ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు ఇటీవల రోజుల్లో కనుక మనం చూసుకుంటే దే సఫర్డ్ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. అక్కడెక్కడో మరి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్. సినిమా కాదండి, ఈ సినిమాలో విజువల్స్ అలా చెప్పలేదు. గ్రాఫిక్స్ తో ఒక అవుట్లే ఉంది, దాంట్లో సినిమా కాదండి. సినిమాలో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రాఫిక్స్ వస్తాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్స్, అట్ల మీద గ్రాఫిక్స్ ఆర్ హెల్పింగ్ దట్ సెట్స్ టు నరేట్ కార్తిక్ స్టోరీ. దానివల్ల దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్, నాట్ సెపరేట్ గా స్కేల్ చూసాం దానికోసం చేయలేదండి. ఇప్పుడు మీరు ఇందాక బ్యాట్ చూసారు, బ్యాట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్, బట్ అది యానిమల్ గా దాని స్కోప్ దాని స్పేస్ చేయడానికి ఉంది అంతే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రీ వర్క్ జరిగింది. లైక్ ఆల్మోస్ట్ 1 year మొత్తం ఎలా చేయాలి, ఒరిజినల్ ఏది పెట్టుకుందాం, ఎలాగా ఎక్కడెక్కడ ఎన్హాన్స్మెంట్ గ్రాఫిక్ లో చేద్దాం, ఒరిజినల్ అండ్ ఇది ఎలా బ్లెండ్ చేద్దాం అని లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగింది. అండ్ ఈ ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగితే గ్రాఫిక్స్ మోస్ట్ గా తేడా అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్ లో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూసీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్ కి అంటుంటారు. అండ్ తండ్రి తర్వాత కూడా మీరు చాలా స్క్రిప్ట్లు విన్నారని విన్నాను నేను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మీ యాక్టర్ అండ్ ఈ క్యారెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎంత చాలా అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక లార్జర్ దెన్ లైఫ్ థియేట్రికల్ స్పెక్టికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లో ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్. అండ్ నా కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఇట్ వాస్ ప్యూర్లీ ద స్క్రిప్ట్, ఇట్ కన్విన్స్ మీ. నేను ఫస్ట్ 2 నరేషన్స్ లోనే నేను కార్తిక్ తో కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్, అలాంటి అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అది కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇఫ్ ఐ స్పీక్ మోర్ అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐమ్ ట్రైంగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ అండి, కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్ మీ ఇన్ ద ఒక సెకండ్ నరేషన్ లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్ లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తుంది ల్యాండ్ మార్క్ ఫిలిం గురించి. అంటే అందరికి డౌట్స్ ఉన్నాయి, బయటకు వస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చేయబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను. కన్ఫర్మ్ కాలేదు ఇంకా? ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. కార్తిక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్ తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం. ఎప్పటి నుంచో మన కల్చర్ లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం ఇదంతా కూడా ఎంతో ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్ లా కాదా, ఎట్లుంటది స్టోరీ? డెఫినెట్ గా అంటే ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపుల్ తీసారు. అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్ లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మనం మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ ని తీసుకోవడం జరిగిందండి. దట్స్ వై వి నేమ్డ్ ఇట్ మిథికల్ ఆస్పెక్ట్. చైతన్య గారు అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్ గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్, ఈ మూవీకి లాట్ ఆఫ్ టైం ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాను, జస్ట్ కలుస్తూ క్యాజువల్ గా డిస్కషన్స్ చేస్తూ. యూనో వి ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తూ. అండ్ కార్తిక్ ఇస్ వెరీ కొలాబరేటివ్ టీమ్, అందరూ వెరీ కొలాబరేటివ్. అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ అయినా కార్తిక్ నాకు ఒక క్వశ్చన్ పంపించాడు, ఒక 100 questions.
నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions. మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ విల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంతవరకు ఒకే పేజ్ లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జర్నీ అండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది ఆ 6 to 7 month పీరియడ్. అయితే ఈ క్యారెక్టర్ కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? చేసే ముందు అయితే ఏమైనా మాట్లాడారా? ఈజ్ టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి అండ్ స్టోరీ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో వీల్ డెఫినెట్లీ ఒకసారి ఎడిట్ అంతా లాక్ అయ్యాక ఆయనకి చూపిస్తాము. బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. Last question. ఇక్కడ ఈ మూవీలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత అండ్ ఎఫర్ట్స్? సార్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి సుకుమార్ గారు, విత్ కొలాబరేషన్ ఆఫ్ SVCC. అండ్ ఆల్సో స్టోరీలో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వెన్ ఐ నెరేటెడ్ ఇన్ ద స్టోరీ. అంటే సుకుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నెరేట్ చేస్తున్నప్పుడే ఆయన కొన్ని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటారు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. సో ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఆల్సో. సో యా, ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ writer also. Okay, thank you. स्पर्श किस टाइप ऑफ कैरेक्टराइजेशंस आएगा बोल के आप सोच रहे हो आफ्टर द विश्वकर्मा? Okay. I think the character is definitely of a villain, but जो मेरा approach था इस character को लेके, I wanted to do something different in life. इससे पहले जो मेरी फिल्म थी, I played a romantic hero in लापता लेडीज, and then now in this, it's a completely different character.